Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్లో బహుశా అటు ఇటుగా మే 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఛానల్లో ఎక్కడా కూడా వీడియోలు చేయలేదు. అయితే ఇవాళ చేద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పాను. ఈ మిత్రులందరికీ కూడా యాజ్ యూజువల్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఎన్నికల యొక్క ఫలితాలని ఆల్మోస్ట్ మనందరం కూడా కొంతవరకు చూసేసాం, అయిపోయింది. ఇంకా ఇవాళ నేను ఇచ్చేటువంటిది ఏంటంటే, నిజంగా మోడీ గారు బాబు గారితో పెట్టుకున్నటువంటి కూటమి అంటే ఏదైతే ఎలియన్స్ ఉందో అది మోడీ గారికి వరం కాబోతోందా, శాపం కాబోతోందా? అంతకంటే ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు పిఎం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళిపోతాడా, సెంట్రల్కి వెళ్ళిపోతారా అనేటువంటిది నేను ఇవాళ మీతో చర్చించదలుచుకున్నా. మనందరికీ తెలుసు, చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, అధికారంతో ఏమైనా మనం చేయగలుగుతామో అనేటువంటి ముందుకు వెళ్ళటం తప్ప రాజకీయమైనటువంటి విలువలు అంటే విలువలంటే వేరేగా కాదు, ఇది రాజకీయమైనటువంటి విలువల కంటే కూడా ఎవరితోటి ఎలియన్స్ పెట్టుకుంటే గెలుస్తాము, ఎవరిని ఎప్పుడు వదిలేసేయాలి, ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలి అనేటువంటి దానిలో ఆయన ఇప్పటి వరకు కూడా చేసినటువంటివన్నీ కూడా కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినాయి అనేటువంటి దాంట్లో సందేహం లేదు. అది తప్ప ఒప్ప మనం చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా చేయాల్సిందే, చేయకపోతే అది తప్పవుతుందేమో అనేటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే పర్సనల్గా మనల్ని, మన కుటుంబాన్ని ఎంతమంది ఎన్ని తిట్టినప్పటికీ కూడా మనం అవన్నీ మర్చిపోయేసేసి గెలుపు ఓటములు చూసుకోవాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటిదే ప్రాధాన్యత రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి అనేటువంటిది ఉంది. అయితే వాళ్ళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క వ్యక్తిగా మొదటి నుంచి కూడా పోరాడుతూ వచ్చాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత 1998లో ఏ రోజునైతే ఎన్నికలు జరిగి ఆ రోజున 98లో భారతీయ జనతా పార్టీకి 18% దాకా ఓటింగ్ వచ్చిందని చెప్పని అనుకున్నారో, ఏ రోజునైతే తనకు ఒక్కటిగా సింగిల్గా వెళ్ళటం కష్టమని అనుకున్నారో ఇమీడియట్గా ఎన్డీఏలోకి వెళ్ళారు, ఎన్డీఏ యొక్క కన్వీనర్ అయ్యారు, అక్కడ వాజ్పేయి గవర్నమెంట్లో కీలకమైనటువంటి ఇదిలోకి వెళ్ళారు. అదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాతన ఓడిపోయిన తర్వాతన ఎంతే స్పీడ్గా వదిలేశారు. ఆ తర్వాత 2014లో అంతే స్పీడ్గా పట్టుకున్నారు, 2019లో అంతే స్పీడ్గా 18లో వదిలేశారు, మళ్ళీ 2024లో అంతే స్పీడ్గా పట్టుకున్నారు. ఇది రాజకీయమే, ఇందులో మనం ఎవరిని ఏమి అంటానికి వీల్లేదు. అయితే నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కూడా మనం చూస్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేయటం మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఎంతసేపటికి కూడా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పననే 2014 ఎన్నికల్లో ఆయన రావటం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు అని చెప్పనని ఆయనకు వెనక ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులైనటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోపణలన్నీ కూడా పక్కన పెట్టి 2014లో నరేంద్ర మోడీ గారిని గెలిపించారు. గెలిపించినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి శివసేన కానివ్వండి, లేకపోతే అకాలీదళ్ కానివ్వండి, అట్లా ఆ రకమైనటువంటి అన్ని పార్టీల్ని ముందు పెట్టుకునే వెళ్ళారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు మొదట వద్దనుకున్న తర్వాత మళ్ళీ కలిసి ఆయన్ను కూడా కలుపుకునే వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో 2014లో ఆయనకి వచ్చినటువంటి మెజారిటీ ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీకే సంపూర్ణమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రావటం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద ఆధారపడేటువంటి ఎలియన్స్ పార్ట్నర్సే కానీ ఆయన ఎలియన్స్ పార్ట్నర్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత మనం చూసాం కొన్ని మంచి పనులు, లేకపోతే ఇంకోటి చేశారా అంటే చేశారో ఏంటో మనం అవన్నీ చూసాం. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటే అది మనం చెప్పక్కర్లేదు. ఆ రోజు ఈ రోజు కూడా పత్రికలు చాలా వరకు చెప్పినాయి, ప్రజలు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మనకి మోసం చేసింది, ఏమీ చేయలేదు అని. అది పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేసరికల్లా ఆ రోజున కూడా ఎలియన్స్ పార్ట్నర్స్ని చాలామందిని దూరం పెట్టేయటం అనేటువంటిది చూస్తూ వచ్చాం. అయినప్పటికీ కూడా ఆయనకి, మోడీ గారికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఎందుకు ఇవాళ మెజారిటీ తగ్గింది? ఇవాళ వచ్చినటువంటిది అటు ఇటుగా ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి వరకు భారతీయ జనతా పార్టీకి 240 స్థానాల దగ్గర ఆగిపోతోందని చెప్పని, మొత్తం ఎలియన్స్ పార్ట్నర్స్ ఏదైతే ఎన్డీఏ ఉందో అది 292 అటు ఇటుగా, ఇంకేదైనా ఒక 2-3 సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా దాటటం లేదు అనేటువంటిది మనకి ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం.
అంటే 272 మ్యాజిక్ ఫిగర్ పైన 292 సీట్లు మాత్రమే, అంటే 20 సీట్లు మాత్రమే ఎక్సెస్గా కూటమి, ఎన్డీఏ కూటమికి ఉన్నది అనేటువంటిది వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగచ్చు? ఎందుకు నేను చెప్పనంటే, ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలవంతులుగా నరేంద్ర మోడీ గారి పైన కూర్చుంటారు అనటంలో సందేహం లేదు. అందులో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తులకి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతాడు అనేది ఇప్పుడు చూడాలి. అయితే ఈ కూటమిలో కలిసి ఇవాళ చంద్రబాబు గారికి ఒక 15 సీట్లో 16 సీట్లో మొత్తం మీద కూటమికి 22 సీట్లు రావటం అనేటువంటిది నిజంగా మోడీ గారి యొక్క పరిస్థితికి వరమా శాపమా అంటే, కూటమిలో లేనప్పుడు కూడా ఇక్కడ మనం చూసాం, ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో చేసేటువంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కొన్ని పనుల కోసం అని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెడరల్ సిస్టంలో ఆయనతోటి కలిసి వెళ్ళారు. అయితే ఆ రోజున ఆయనకి పూర్తి మెజారిటీ ఉండటం కానీ ఏవి ఉన్నప్పటికీ కూడా ఏ రోజున కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఏ పద్ధతిలోనూ చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే తనకి లాభం జరిగినప్పుడు మాత్రమే కూటమితో ఉన్నారు, ఎన్డీఏ తోటి. లేకపోతే ఆయన కాంగ్రెస్తో పార్టీ కూడా కలిసి వెళ్ళారు. 2018 ఎన్నికల్లో కనుక మనం చూస్తే ఆయన ఆ రోజున తెలంగాణలో కలిసి వెళ్ళటం, ఆ రోజున నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఈయన వస్తారు, ఆ రోజునే అసలు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కనుక ఓడిపోతే చంద్రబాబు గారు అవుతారు అనేటువంటి పరిస్థితికి ఆ రోజున యూపీఏ యొక్క ఎలియన్స్లో ఆయన ముందుకు తీసుకెళ్ళింది వాస్తవం. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజున నరేంద్ర మోడీ గారే 2019లో గెలవటం, ఆ తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అప్పటి నుంచి చంద్రబాబు గారి కేసు కూడా చూడకపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటి, ఇవాళ అనిశ్చితిగా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుందా అంటే అవన్నీ కూడా చెప్పలేం. ఎందుకు చెప్తున్నానంటే, 240 సీట్లు దాటనటువంటి భారతీయ జనతా పార్టీ అటు ఇటుగా వాళ్ళకు ఉన్నటువంటి 52 సీట్లు ఎలియన్స్ పార్ట్నర్స్ తోటి ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆయనకి ఇవాళ 15 నుంచి 18 సీట్లు ఎన్నో వస్తున్నప్పుడు, అంటే అటు ఇటుగా కూటమిలో ఆయనకు ఒక 20 సీట్లు ఆయన ఉన్నప్పుడు, ఆ 20 సీట్ల మీదటనే భవితవ్యం భారతీయ జనతా పార్టీ యొక్క అధికారం ఆధారపడి ఉంది. ఎందుకంటే 272, 292 అంటే ఆ 20 సీట్లతో ఉన్నప్పుడు డెఫినెట్గా మోడీ గారి యొక్క శాపం ఆయనకి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ని ఏ రోజున ఇబ్బందులు పెట్టాల. కానీ రాజకీయాల కోసం కొన్ని విలువలని వదిలేసేసుకుని ముందుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. దాని యొక్క పర్యవసానం ఎట్లుంటుంది అంటే, నిజంగా గెలిచింది, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఆ గెలుపు ఎట్లుండాలి? మనకి లాభదాయకంగా ఉండాలి. కానీ వాళ్ళు లాభదాయకంగా ఇంకా మన చంద్రబాబు గారికి చేశారనటంలో సందేహం లేదు. అట్లాగే పట్నాయక్ విషయంలో కూడా. అయితే ఇవన్నీ కంటే కూడా చంద్రబాబు గారు పీఎం అవుతారా? ఎస్, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఇక్కడ ముఖ్యమంత్రి కింద చేసి పక్కకి వెళ్ళిపోతారు అనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్తా. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అంటే, కేసీఆర్ గారి పరిస్థితి అవుతుంది. ఇక జీవితంలో ఈసారి కనుక అతన్ని చీఫ్ మినిస్టర్ని చేసి ఆంధ్రాలో వెళ్ళకపోయేటట్లయితే మళ్ళీ ఈ అవకాశం లోకేష్కి నెక్స్ట్ వస్తుందా రాదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి యొక్క యుక్తులు, లేకపోతే ఆయనకి వెనకాల ఉన్నటువంటి మీడియా, లేకపోతే ఇతర పార్టీలో ఆయనకు ఉన్నటువంటి యొక్క మంది మార్బలం, అంతకంటే ఆయనకున్నటువంటి సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా మిగతా వచ్చేటువంటి యంగ్ లీడర్గా ఉన్నటువంటి ఎవరికైనా సరే వాళ్ళకి ఉంటుంది అని నేను అనుకోను. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఒక మాట చెప్పారు, సీఎం పోస్ట్ ఏమన్నా నాకు కొత్త, ఆల్రెడీ అనుభవించాను కదా అని. కాబట్టి డెఫినెట్గా కేంద్ర రాజకీయాల మీద చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన యొక్క దీన్ని పెడతాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, లోకేష్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే పార్టీ బతుకుంటుంది. రెండోది, ఇక ఏది ఏమైనప్పటికీ కూడా లోకేష్ అనేటువంటి తన కొడుకుని సీఎం కింద చూసుకునేటువంటి అవకాశం దక్కుతుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైతే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తాడో డెఫినెట్గా చంద్రబాబు గారికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఆ పార్టీలో కూడా కొంత విభేదించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అటు ఇటుగా చంద్రబాబు గారితో మంచి స్నేహపూర్వకమైనటువంటి దాంట్లోనే ఉన్నారు. రెండోది, చంద్రబాబు గారికి ఇంకోటి కలిసి వచ్చేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా మంచి 2014-19లో ఉన్నటువంటి పరిస్థితులలో మంచిగా మిత్రులు కానీ ఇప్పటివరకు ఉన్నారు. వారితో ఆయనకు ఉన్నటువంటి సహచర్యం కూడా ఆయనకు వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు కాదు మాకు అంటే, ఇవాళ మీరు అనొచ్చు ఇప్పటికిప్పుడు అయిపోతుందా అంటే కాదు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి చేతుల్లో ఒక్కటే ఉంది, ఏంటంటే లోకేష్ను ముఖ్యమంత్రిని చేసి నేను దేశ రాజకీయాలకు వెళ్తానంటే అవకాశం ఆయన చేతిలో ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో మాత్రం ఇమీడియట్గా ఎవరూ ఏమీ చేయలేరు.
చంద్రబాబు గారు కూడా నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడ ఎలియన్స్లోకి వెళ్ళి నాకు సీట్ ఇస్తారు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇమీడియట్గా 2-3 నెలల్లో లేకపోతే 6 నెలల్లో జరిగేది కాదు. కానీ జరిగేటువంటిది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నటువంటి ఇవాళ కూటమి నుంచి ఏదైతే జరిగిందో అది మాత్రం దేశ రాజకీయాలలో ఒక కుదుపబోతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా 10 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకి కొంతవరకు గండిపడింది. ముఖ్యంగా మోడీ గారు ఇక తల దించుకొని కూర్చుని ఇంకా అందరితోటి మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్తే తను చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది అనేటువంటి విషయంలో సందేహం లేదు. అయితే ఇవాళ రోజున భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటి ఒక ఈజియెస్ట్ వే బహుశా భారతీయ జనతా పార్టీతోటి ఈ ఎలియన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా అదేదో అంటారు చూసావా, అదే బతకనివ్వు అని చెప్పని అందరికీ ఉంటుంది. ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు కరప్షన్ లేదనో లేకపోతే ఏదనో కొన్ని విలువలో లేకపోతే ఇంకొకటో పట్టుకుంటూ వచ్చినా అవన్నీ కూడా కొంతవరకు ప్రజలు నమ్మినా, రెండోది ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాకు ఇట్లా కొన్నిటి విషయాలు తీసుకుని వచ్చినా ఇవన్నీ కూడా అయిపోయినాయి గత. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తన స్థానాన్ని నిలబెట్టుకోవాలి ఎట్లా? అయితే అది ఎట్లా ఉంటుందంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానికి ఇవాళ ఎలియన్స్ పార్ట్నర్స్ ఎవ్వరూ కూడా ఎదురు తిరిగి నరేంద్ర మోడీ గారికి వెళ్ళలేరు, కానీ ఎక్సెప్ట్ చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆ యొక్క దేశ రాజకీయాల్లో కానివ్వండి, లేదా ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అనుభవం దేశ రాజకీయాల్లో కానివ్వండి, అవన్నీ కూడా ఒక స్ట్రెంగ్త్, బలం. కాబట్టి ఇవాళ రోజున బాబుతో కూటమి నిజంగా మోడీ గారికి శాపం అని చెప్పక తప్పదు. మోడీ గారు తప్పు చేశారా రైట్ చేశారా అంటే అయిపోయింది, ఇంకా తప్పు సరిదిద్దుకోవచ్చా లేదా అనేది కూడా సమయం దాటిపోయింది. కానీ చంద్రబాబు గారు మాత్రం దేశ రాజకీయాల్లోకి వెళితే మాత్రమే ఆయన పార్టీ ఉంటుంది, ఆయనకు కూడా అవసరం. ఇందులో అనుమానం ఏమవుతుంది, ఎందుకు మనం ఏమీ ఇదేం లేదు, ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో ఉండేది పదవులు తీసుకోవాలి అని. అయితే చంద్రబాబు గారు కూడా 1-2 సార్లు అన్నారు, నాకు పిఎం పోస్ట్ ఇస్తామన్నా నేను అప్పుడు వదిలేశాను అని చెప్పని. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత 2 విషయాలు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం మూలకంగా శాపగ్రస్తుడు కాబోతున్నాడు. చంద్రబాబు గారు పిఎం అయినా ఆశ్చర్యపోవద్దు. ఎన్డీఏలో ఆయన కొనసాగుతారు అంటే అది అనిశ్చితం. ఆయన డెఫినెట్గా యూపీఏ తోటి వెళ్ళో లేదా యూపీఏ యొక్క సపోర్ట్ తోటి ఏదైనప్పటికీ కూడా ఇక ఆయన ఏమన్నా చక్రాలు తిప్పాలి అంటే కేంద్రంలో తిప్పుకుంటారు. 4వది చివరిది, ఇక్కడ లోకేష్ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలుగుదేశం పార్టీకి భవితవ్యం, లేకపోయి ఉండేటట్టయితే ఇబ్బందులే. ఇదంతా కూడా నా అనాలిసిస్ మాత్రమే. ఇది ఎవరిని ఉద్దేశించో, ఎవరి మీద కోపంతోటో లేకపోతే ఎవరి మీద ప్రేమతోటో చెప్తున్నది కాదు. ఉన్నది పరిస్థితుల్ని మీ ముందుకు తీసుకుని వచ్చా.